యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మే మాసములో చివరి పరిశుద్ధ దైవారాధనలో మనమందరము ఈ పరిశుద్ధ దినమున మన గృహములందు చేరి త్రియేక దేవుని ఆరాధించుటకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉంటున్నాం. దేవుడు ఈ ఆరాధనను, ఈ సమయమును మనందరినీ దీవించాలని ఈ ఆరాధనలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచుంటున్నాను. ప్రార్థించుకుందాము. ప్రార్థనతో ఈ దైవారాధన ప్రారంభించుకుందాము. ప్రార్థన. కృపగల మా దేవ, పరిశుద్ధుడా, గడిచిన వారమంతయు పరిశుద్ధ ఆదివారం మొదలు నేటి మట్టుకు ప్రభువా మమ్మును సంరక్షించావు. మీ పరిశుద్ధ సహవాసం మాకు అనుగ్రహించి ఉన్నావు. బ్రతకలేని, జీవించుటకు యోగ్యత లేని మా జీవితమును పరిశుద్ధీకరించి ప్రభువా మీ ఉచిత కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. మాకు ఆరోగ్యమునిచ్చితివి, సకల సౌకర్యములు అనుగ్రహించితివి. అననుకూల, క్లిష్ట, కష్టతర పరిస్థితుల్లో ప్రభువా ప్రమాదము, ప్రయాసము అత్యధికంగా ఉంటున్నటువంటి ఈ కాలములందు మీ చేయూత, మీ సన్నిధి, మీ తోడు మాకు అనుగ్రహించి ఉన్నావు. మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుతూ ఉంటున్నాము. ప్రభువా ఈ మే మాసములో చివరి పరిశుద్ధ ఆదివారం, ఈ పెంతెకోస్ట్ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మేము మిమ్మును పరిశుద్ధంగా ఆరాధించుటకు మీ కృప మాకు అనుగ్రహించండి. ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించండి తండ్రి. ఆ శక్తిని గుర్తించి, గ్రహించి, ఆహ్వానించినట్లుగా మమ్మల్ని స్థిరపరచండి. ఇదిగో మా సంఘములోని ప్రియ బిడ్డలు, విశ్వాసులు వారి గృహములలో ఈ ఆరాధన కొరకై కూర్చొని ప్రభువా మిమ్మును ఆరాధించనై ఉంటుండగా, ప్రభువా పరిశుద్ధాత్ముడా వారి గృహములందు, వారి హృదయములందు మీ ఆత్మ నుంచి ఐక్యపరచి ఏకపరచుమని ప్రార్థన చేస్తూ ఆరాధనలో మిమ్మును తెలుసుకునులాగునను, మీ ఆత్మను పొందులాగునను సహాయం దయచేయమని యేసు పేరట ప్రార్థించి వినయముతో వేడుకుంటూ నాము స్వామి. ఆమెన్. ఆరాధన క్రమం పుస్తకములోని 17వ పేజీ నందున్న 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రైన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందును, ఇప్పుడును, ఎల్లప్పుడూ ఉండునట్లు యుగయుగములకును కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి అయిన దేవా, మీ శక్తి వల్లను, జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, మీ ప్రియ కుమారుని మాకు రక్షకునిగా ఇచ్చట వలన లోకమును ఎంతో ప్రేమించి ఉన్నావని రుజువుపరిచినందుకును మిమ్మల్ని స్తుతించుతూ ఉన్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వలన మమ్మును నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలి చేయబడినందులకై మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించుచున్నందులకై మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన త్రియేక దేవ, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్.
పాపముల ఒప్పుకోలు పిలుపు వాక్యములను వినుడి. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకొని నేడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభు సన్నిధిలో మనము మౌనం వహించి మన జీవితంలో బట్టి పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమెన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. నేటి పరిశుద్ధ ఆదివారపు వాక్య ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్కులు చదవగా విందము. నిబంధన బైబిల్ పాఠంగా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుండి 36వ వచనం వరకు చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీకే స్తుతి మహిమలు చెల్లించుకుంటున్నాం. రాజానైనా మమ్మల్ని కాచి కాపాడినైనా సజీవుల్లో కొలువుంచిన ప్రభా, ఏ తెగులును మా గుడారుని సమీపించదన్న వాగ్దానాన్ని మా యొక్క జీవితంలో గొప్ప దేవుడు రాజా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. రాజా అయ్యా, ఈ పరిశుద్ధ దినంపై ఏర్పాటు చేయబడిన ఆయన మీ దినంకై మీకు స్థితిని మనం చెల్లించుకుంటున్నాం. తండ్రైనా వాక్యం అందించబోచుండగా మీ యొక్క దేవదాసునినైనా మీ యొక్క స్వాధీనం అందించుకొనినైనా వాక్యం అందించినప్పుడునైనా మా యొక్క జీవితంలో అదినైనా ఫలింపచేయండి నా ప్రభా. దాని ప్రకారంగా మేము ఆచరించిన ప్రభా నడుచుకునే భాగ్యం అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాత నిబంధన బైబిల్ పాఠంగా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుండి 36వ వచనం వరకు చదువుతున్నాము. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదును. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదును. నూతన హృదయంలో మీకు ఇచ్చేదను. నూతన స్వభావమును మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరు. మీరు నా జనులై యుందురు. నేను మీ దేవుడనై యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసులోకి తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు. మీ నిమిత్తము నేను ఇలాగ చేయటం లేదని తెలుసుకున్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపచేయువాడను. పాడైపోయిన స్థలంలోనూ మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యం చేయబడును. పాడైన భూమి ఏదైనా వనం వలె ఆయనను, పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణంలో నివాసులతో నిండి ప్రాకారంలో కలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తున్నాను. ఈ మట్టిపై పాత నిబంధన పాఠం సరే. రెండవ బైబిల్ పాఠంగా కీర్తనలు 29 అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తంగా చదువుకుందాము. ఆఖరి వచనము అందరం కలిసి చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామము చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. యెహోవా స్వరము జలము మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలము మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షం వలె విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయనట్లు ఆయన చేయును. లెబానోను షిర్యోనును గొర్రెపోతు పిల్ల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలము మీద ఆశీసుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆశీసుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించి, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇంతటితో కీర్తనల పాఠం సరి. పత్రికల పాఠముగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం వరకు చదువుకుందాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. మొదటి వచన ప్రారంభం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని
ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమియు పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియ, యూదయ, కపదోకియ, పొంతు ఆసియా, ఫ్రుగ్రియ, పంపులియ, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లివియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. అందరూ విభ్రాంతి నొంది ఎటుతోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఇంతటితో పత్రికల పాఠము సరే. సువార్తల పాఠంగా యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వరకు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరల మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ఇంతటితో సువార్తల పాఠము సరే. ప్రార్థించుదము. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, ఆత్మదేవ, మీ పరిశుద్ధ వాక్కులను మేము చేరి ఉంటుండగా ఈ ధ్యానములో
మీరు మాకు ఉపదేశించుమని మీ పరిశుద్ధాత్మ సహాయము చేత మేము ధ్యానించుటకును అర్థం చేసుకొని ప్రభువా మేము మా జీవితంలో మీకు అనుకూలమైన రీతిలో మరల్చుకుంటకును సహాయం దయచేయమని యేసు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ప్రభునందు ప్రియమైన పరిశుద్ధ సంఘమ, దేవుని మిక్కిలి కృపలో మనం అందరం ఆయురారోగ్యాలతో జీవించి ఉన్నాం. దేవునికి మనము నిండు హృదయాలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాము. దేవుని ఉచిత కృపలో మీ యొక్క విశ్వాస ప్రార్థన జీవితము ద్వారా మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో నెమ్మది తృప్తి గల జీవితం కలిగి జీవించుచున్నారు అని మిమ్మును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు మీకు ప్రత్యేకమైన రీతిలో శుభములను దేవుని దీవెనలను ఈ పరిశుద్ధ ఆదివారపు యొక్క ఆశీస్సులు మీకు అందించుచున్నాను. పరిశుద్ధ ఆదివారం, పరిశుద్ధ దేవాలయం, ఈ ఆల్టర్ నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన దీవెనలు మీకు నిండుగా అనుగ్రహించాలని, తన పరిశుద్ధాత్మ కుమ్మరింపు మీ గృహములందు మీ హృదయములకు అనుగ్రహించాలని నేను ప్రభువును ప్రార్థించుచు వాక్య ధ్యానంలోకి మిమ్మును ఆహ్వానించుచూ ఉంటున్నాను. ఈ దినం ప్రత్యేకమైన ఆదివారం, పెంతెకోస్తు ఆదివారం. మరియు ఈ 2020 సంవత్సరంలో 5వ మాసంలో చివరి పరిశుద్ధ ఆదివారం. ఈ ఆదివారం పెంతెకోస్తు సండేగా మనం జరిపించుకుంటూ ఉన్నాం. దేవుడు ఈ మాసం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఉంటున్నాడు. ఈ మాసం, ఈ నెలంతా కూడా బహు కష్ట ఇబ్బందికర పరిస్థితులు ఉండినవి. అన్ని విషయాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండినవి. వీటన్నిటికి తోడు ఈ వేసవి ఎండలు తీవ్రంగా ఉంటూ ఉన్నవి. అయినను ఈ కష్టతర పరిస్థితుల్లో దేవుడు మనలను కాచి కాపాడుతూ ఉంటున్నాడు. ఇబ్బందులు ఉన్నవి, ప్రమాదములు ఉన్నవి, ఆయాసం ఉంది, అనారోగ్యం ఉంది, ఇవన్నీ ఉన్నవి. కానీ దేవుని కృప మనల్ని ఆవరించి దేవుడు మనల్ని తన సన్నిధిలో తన తోడు ఇచ్చి అన్ని కష్టముల నుండి, ఇబ్బందుల్లో నుండి, ప్రమాదంలో నుండి మనలను అనగా నిన్ను కాచి కాపాడి ఉంటున్నాడు. అందుకు దేవునికి మనం నిండు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మనము ధ్యానించు అంశం ఏమిటనగా, పరిశుద్ధాత్మ రమ్ము సర్వ సృష్టిని నూతన పరచుము. కమ్ హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫార్మ్ ద హోల్ క్రియేషన్. పెంతెకోస్తు ఆదివారము, పరిశుద్ధాత్మ రమ్ము సర్వ సృష్టిని నూతన పరచుము అనే అంశం చాలా ప్రాముఖ్యమైన దినం. క్రైస్తవ సంఘ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన దినం, గొప్ప చరిత్ర కలిగిన దినం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దినం. ఈ దినం మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారం జరపబడినవి, మనం తెలుసుకునవలసినవి, మనము ఆచరించవలసినవి, మనం కూడా అన్వయించుకునవలసినవి ఎన్నో ఉన్నవని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ
మనతో ఉండవచ్చిన దినం. ఈ దినమున జరిగిన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యములు చదువుగా మనం విని ఉంటున్నాం. ఈ అంశములో, ఈ దినము మరియు ఈ అంశములో 3 ప్రాముఖ్యమైన భాగములు అందులో మనకు చూడగలుగుతాం. మొదటిది ఏమిటనగా ఇంపార్టెన్స్ ఆఫ్ ది డే. ఏంటి ఈ దినం అనంటే పెంతెకోస్త్ సండే. ఈ దినం ఆ ప్రత్యేకమైన దినం. రెండవది ఏమిటనగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినం. ఈ అంశంలో లేదా ఈ దినం మనం జరిగిన దాన్ని బట్టి. మూడవది ఏమిటనగా ఆ యొక్క అంశములోని పిలుపు, ఒక ప్రార్థన. పరిశుద్ధాత్మ రమ్ము, సర్వ సృష్టిని మమ్మును నన్ను నూతన పరచుము. 3 భాగాలుగా దీనిని మనం ఈ దినం ధ్యానం చేస్తాం. మొదటిది పెంతెకోస్త్ సండే, పెంతెకోస్త్ ఆదివారం మొదటిది. రెండవది పరిశుద్ధాత్ముడు. మూడవది ప్రార్థన. పెంతెకోస్త్ సండే, ద హోలీ స్పిరిట్, ప్రేయర్. ప్రత్యేకమైన ఆదివారం పెంతెకోస్త్ ఆదివారం. ఆదివారమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినం. ఈ ఆదివారం దినమున మనం ఒక ప్రార్థన అంశం ద్వారా మనం ఈ దినం ప్రభువును ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ రమ్ము, మా మధ్యలోకి వచ్చి మమ్మను నూతన పరచుమని జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ 3 జ్ఞాపకం చేసుకుంటూ, మొదటిగా పెంతెకోస్త్ పండుగ. చాలాసార్లు వింటూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, కానీ దాని యొక్క చరిత్ర ఏంటి? ఈ పెంతెకోస్త్ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎలా వచ్చింది? దీన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎందుకు ఈ యొక్క ప్రత్యేక ఆరాధనలో ఈ రకంగా మన క్యాలెండర్లో చెప్పబడుతూ ఉంది? బైబిల్ గ్రంథం ఏం జ్ఞాపకం చేస్తున్నది అనేది మనం తెలుసుకోవాల్సిన సత్యం ఉంది అని జ్ఞాపకం చేస్తూ, యూద మత ఆచారంలో 3 ప్రాముఖ్యమైన పండుగలు: పాసోవర్ ఫెస్టివల్, పెంటెకోస్ట్ ఫెస్టివల్, ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్. పస్కా పండుగ ఒకటి, పెంతెకోస్ట్ పండుగ రెండవది, మూడవది పర్ణశాలల పండుగ. దేవుడు తన ప్రజలకు ధర్మశాస్త్రంలో ఆదేశించినది ఏమిటనగా, సంవత్సరమునకు ఒక్కమారు ప్రపంచంలో ఎక్కడ చెదిరి ఉన్న యూదులైనా కూడా తప్పకుండా వారు 3 మార్లు యెరూషలేం దేవాలయంలో కూడుకోవాలి. అందరూ కూడా కూడుకొని దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి పండుగలు జరిపించుకోవాలి. పెంతెకోస్త్ పండుగ యొక్క ప్రాముఖ్యత అందులో మధ్యలో పెంతెకోస్త్. మొదటిది పస్కా పండుగ, పెంతెకోస్త్ పండుగ మరియు పర్ణశాలల పండుగ. ఈ 2 పండుగలకు మధ్యలో ఉండేది పెంతెకోస్త్ పండుగ. దేవుడు విధించిన విధానం ఏంటంటే, ప్రతి యూదియ పురుషులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆ పండుగ దినం వారు యెరూషలేం పట్టణంకు రావాలి, ఆలయంలో వారు కూడుకోవాలి. 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పై అడల్ట్ మేల్ అందరూ కూడా 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళందరూ అయితే వారు ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా హాజరవ్వాల్సిందిగా ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి పరిస్థితి జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. పెంతెకోస్ట్ యూదుల పండుగల్లో 2వ పండుగ, ప్రాముఖ్యమైన పండుగ. పెంతెకోస్ట్ అనే అర్థం ఏంటంటే 50th డే. 70వ దినమును పెంతెకోస్త్ అని అన్నారు. దేనికి 70వ దినం? ఎందుకు ఈ పండుగ, ఈ 50th డే ఎందుకు? కారణం ఏమిటి అనగా, పస్కా పండుగ దినము మొదలుకొని పెంతెకోస్త్ పండుగ దినం వరకు 50 డేస్
ఫస్ట్ డే ఆఫ్ ది పాస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. ఆ దినం నుండి కౌంట్ చేసుకుంటూ వస్తూ ఉంటే 50th డే ఈజ్ కాల్డ్ యాజ్ పెంతెకోస్ట్ డే అండ్ పెంతెకోస్ట్ ఫెస్టివల్. పెంతెకోస్ట్ అంటేనే అర్థం 50th. దీనికి మరొక పేరు పెట్టబడింది బైబిల్ గ్రంథంలో, వారముల పండుగ, ఫీస్ట్ ఆఫ్ వీక్స్, ఫెస్టివల్ ఆఫ్ వీక్స్, వారముల పండుగ. ఎందుకొరకు అనగా ఈ పస్కా పండుగ ఉండి పెంతెకోస్తు మట్టుకు 7 వారాలు ఉంటవి. 7 వారములను వారముల పండుగ అని కూడా జ్ఞాపకము చేయబడుతుంది. ఈస్టర్ సండే మొదలు సెకండ్ సండే, థర్డ్ సండే, ఆ విధంగా 7th సండే ఈజ్ కాల్డ్ యాజ్ పెంతెకోస్ట్ సండే. దేవుడు తన ప్రజలకు పరిశుద్ధ గ్రంథంలో బహు ఖచ్చితంగాను కఠినంగాను ఉపదేశించిన సందర్భము జ్ఞాపకము చేయబడుతుంటున్నాం. పాస్ ఓవర్, 50 days పెంతెకోస్ట్ ఫెస్టివల్. పస్కా పండుగ సాధారణంగా మిడిల్ ఆఫ్ ది ఏప్రిల్లో వస్తుంది. పెంతెకోస్తు పండుగ జూన్ మొదటి వారంలో వస్తుంది. అనాది కాలం నుండి ప్రజలు పాత నిబంధనలో పస్కా పండుగకు ఏ విధంగానైతే ప్రజలు వస్తూ ఉండేవారు, హాజరవుతూ ఉండేవారు, పెంతెకోస్తు పండుగ కూడా తప్పకుండా వస్తుండేవారు. అంటే ఈ డేస్ అన్నీ కూడా వారు ఒక సెలబ్రేషన్స్, వారు పండుగ ఉత్సవాలు జరిపించుకునే కాలంగా దీనిని అనుకునేవారు. సిద్ధపాటు దాని కొరకై ఎక్కడ ఉన్నా వెళ్ళాలని దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉండి ప్లాన్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా వారందరూ కుటుంబ సమేతంగా వచ్చేసి ఆ యొక్క పండుగల్లో కూడుకునేవారు. పెంతెకోస్తు పండుగ దినం యెరూషలేం పట్టణం అంతా కూడా జనసాంద్రత, అంతటా ఉన్నటువంటి యూదులందరూ కూడాను, అన్ని దేశాల్లో ప్రాంతాల్లో చెదిరిపోయిన వారందరూ కూడాను, నివసించుతున్న వారందరూ కూడాను వారు తప్పనిసరి పెంతెకోస్తు పండుగ దినం యెరూషలేం పట్టణానికి వచ్చేసి దేవాలయంలో కూడుకోనాల్సిందిగా దేవుని యొక్క ఆదేశం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఇంటర్నేషనల్ క్రౌడ్, ప్రపంచంలోని అందరూ యూదులు ఎక్కడ కనిపిస్తారు ఏ రోజు అనగా పెంతెకోస్తు పండుగ దినం నాడు అన్ని దేశాల్లో నుండి యూద ప్రజలు తప్పకుండా అక్కడ ఉంటారు. అన్ని దేశాల్లో ఉండే యూద ప్రజలు. 2 మెయిన్ సిగ్నిఫికెన్సెస్ దీనికి బ్యాక్గ్రౌండ్. పెంతెకోస్తు పండుగ యొక్క బ్యాక్గ్రౌండ్ 2 ప్రాముఖ్యమైనవి ఏంటి అనగా, ఒకటేమో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, రెండవది అగ్రికల్చరల్ సిగ్నిఫికెన్స్. చారిత్రకమైనటువంటి నేపథ్యం ఏమిటి అనగా, ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యతలో మొదటిది ఏంటంటే, ఎందుకు ఈ పండుగ జరిపించుకుంటున్నారు, ఈ పండుగ జరిపించుకుంట్లో ఉద్దేశం ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనగా, మొదటిది యెహోవా దేవుడు మోషేకు సీనాయి కొండపైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పెంతెకోస్తు పండుగ జరిపించుకోవడం. సీనాయి కొండపైన మోషేకు యెహోవా దేవుడు తన ఆజ్ఞలతో, కట్టడలతో, విధులతో కూడుకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉంటున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగ జరిపించుకోవడం అనేది ఇది చారిత్రకమైనది. మరియు అగ్రికల్చర్ కాన్సెప్ట్, సిగ్నిఫికెన్స్, వ్యవసాయ ఉత్పత్తులతో, వ్యవసాయదారులతో సంబంధించినది ఏమిటనగా, ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలములు దేవునికి ఇవ్వాలి, అర్పించాలి, తీసుకొని రావాలి. కోత కాలమందు కోతను కోసిన పిదప మొదటి అర్పణ దేవుని సన్నిధికి తీసుకుని వచ్చే పండుగ. ఆ సందర్భంలో ఈ యొక్క ఉత్సవం జరిపించుకునే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ హార్వెస్ట్ వారు దేవునికి ఆఫర్గా ఇవ్వడం అనేది జ్ఞాపకము చేయబడుతున్నాం.
చాలా ప్రాముఖ్యమైనటువంటి ధర్మశాస్త్రంలో చెప్పబడ్డటువంటి మాట ఏమిటంటే, ఆ దినము పెంతెకోస్తు పండుగ దినము ఎవరు కూడా ఏ పని చేయకూడదు. హాలిడే అన్నమాట. నో వర్క్, పని చేయకుండా ఉండడం. అండ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్, గో అవుట్. హాలిడే ఉంటుందంట. అందరూ కూడా దేవాలయానికి వెలుట కొరకు అవకాశంగా ఉండేది. పని చేసేవారు కాదు కాబట్టి, హాలిడే ఉండేది కాబట్టి వారు అందరూ కూడా దేవాలయానికి సిద్ధపడి ఆ పండుగ దినం కూడుకొని అన్ని స్ట్రీట్స్ కూడా యెరూషలేం పట్టణంలో అన్ని స్ట్రీట్స్ జనంతో నింపబడుతూ ఉండేవని జ్ఞాపకము చేయబడుతుంటున్నాం. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినం, క్రొత్త నిబంధనలు, పాత నిబంధనలు అంతా కూడా యూదా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉద్దేశంతో ఈ పండుగను జరిపించుకుంటున్న సందర్భంలో ఎర్లీ చర్చ్ క్రొత్త నిబంధనలు కూడా పౌలు కాలంలో ఈ యొక్క పెంతెకోస్తు పండుగ జరిపించబడుతుంది యెరూషలేము దేవాలయంలో. ఆ పెంతెకోస్తు పండుగ దినము అందరూ వచ్చేసారు. దూర ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులందరూ ఆ యెరూషలేం దేవాలయంలో కూడుకున్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అందరూ కూడా జనసాంద్రతతో నింపబడింది. అందరూ నానా దేశాల నుండి, దేశాల ప్రాంతాల నుండి ప్రజలందరూ వచ్చేసి అక్కడ గుమిగూడి ఉన్నారు. ఒక చోట చేరి ఉంటుండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చిన పరిస్థితి. పెంతెకోస్తు పండుగ దినం ఏమి జరిగినదనగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినం, సంఘం ఆవిర్భవించిన దినం, క్రీస్తు కొరకు దేవుని కొరకు సజీవ సాక్షులుగా నిలుచుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్న ప్రజానికము, కమ్యూనిటీ, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఒక ప్రత్యేక జనాంగమును తన కొరకు ఎన్నుకున్నటువంటి విధానములు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఉన్నటువంటి పరిస్థితి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. పెంతెకోస్తు పండుగ దీని నేపథ్యం పాత నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి ఉంటున్నాం. పాత నిబంధన, కొత్త నిబంధన, జుడాయిజం, క్రిస్టియానిటీ. ఈరోజు యూదులు మరియు క్రైస్తవులం కూడా మనం ప్రత్యేకంగా ఈ పండుగను జరిపించుకుంటున్నాం. మనము ఈ పండుగను జరిపించుకుంటలో ప్రాముఖ్యత ఏంటి అనగా ఈ తరమునకు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినము, పరిశుద్ధాత్ముడు వరముగా ఇవ్వబడిన దినము, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన దినము. చాలా ప్రాముఖ్యమైనది పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు ఆదివారం. ఈ దినం మనం దేవుడు ఈ దినం జ్ఞాపకం చేసుకునే భాగ్యం మనకి ఇచ్చి ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రత్యేక పండుగ పెంతెకోస్తు పండుగ యొక్క చరిత్ర మనం తెలుసుకున్నాం. పాత నిబంధనలోనే దేవుడు ఆదేశాలు, ఆజ్ఞలు ఇచ్చిన దినము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వారు ఇచ్చే అర్పణలు జ్ఞాపకం చేసుకునే పండుగ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన జ్ఞాపకాన్ని, పండుగను చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది పెంతెకోస్తు గురించినటువంటి క్లుప్త వివరణ. రెండవది ఏమిటనగా పరిశుద్ధాత్ముడు. ఈ ప్రత్యేకమైనటువంటి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ యొక్క కార్యం, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు. పరిశుద్ధాత్ముడు హోలీ స్పిరిట్, స్పిరిట్ ఈజ్ కాల్డ్ యాజ్ హోలీ స్పిరిట్. ఆత్మ, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మగా చెప్పబడుతూ ఉంటున్న పరిస్థితి. ట్రినిటీ అనగా త్రిత్వంలో 3వ వ్యక్తి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. పరిశుద్ధాత్ముడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నువ్వు ఏదో ఒక తెలియని, ఏదో ఒక కనబడని, మనకు సంబంధము లేనిది, ఎప్పుడో ఒకసారి ఒక అంశాన్ని బట్టి ఆలోచించే కాదది. పరిశుద్ధాత్ముడు అనగా దేవుడు, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ ఉంటున్నామో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా ఆ రకంగా మనం
జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వసించాలి, ఆలోచన కలిగి ఉండాలి. మనం పరిజ్ఞానం మనం లేకుండా ఉండకూడదు. మనం యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన గురించి బాగా తెలుసుకొని ఉండి పరిశుద్ధాత్మని గురించి అవగాహన లేకుండా ఉండకూడదు. మనం పరిశుద్ధాత్ముడు దేవుడు అనే ఒక విశ్వాసం, ఒక గట్టి నమ్మకం మనం తప్పకుండా కలిగి ఉండవలసినది. పరిశుద్ధాత్మ రూహ్ అని హెబ్రీలో అన్నారు, న్యూమా గ్రీకులో, పారాక్లేటే కౌన్సిలర్, ఆదరణకర్త. దేవుడు తన ఆత్మ ఊదగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరినీ ఈ దినం సువార్తల పాఠంలో మనం చూసి ఉన్నాం కదా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధాత్మ ఎవరు అనగా దైవం, దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. పరిశుద్ధాత్ముడు దైవ కార్యాలు జరిగిస్తాడు మానవ జీవితంలో. త్రియేక దేవుని యొక్క కార్యక్రమంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర బహు గొప్పగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు శిష్యులపైన ఊది మీరు పరిశుద్ధాత్మను పొంది అని చెప్పేసి, పరిశుద్ధాత్మని పొందిన వెంటనే వారికి ఇవ్వబడినటువంటి ఆదేశం ఏమిటనగా, మీరు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు క్షమింపబడుతవి. మీరు ఎవరి పాపములు ఉండనిత్తురో అవి అలానే నిలిచి ఉంటవి మరియు క్షమింపబడుతవి. పరిశుద్ధాత్మ వరం పొంది ఉన్న తర్వాత ఇవ్వబడ్డటువంటి అధికారం యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇంతగా పాపములను క్షమించే అధికారం అన్నిట్లోకెల్లా బహు శ్రేష్టమైనది. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినం పెంతెకోస్తు పండుగ దినం. ఈ దినం మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అందరూ ఒక్కచోట కూడి ఉండుట. పరిశుద్ధాత్మను దిగి వచ్చుటకు సూచన ఏమిటనగా, మొదటిది ఒకచోట కూడుకొని ఉంటే. చెదిరిపోయిన వారందరూ కూడా ఒక్క చోటికి వచ్చారు. దూరంగా ఉంటున్న వారందరూ కూడా ఒక్కచోట కూర్చొని ఉన్నారు. వేరే ప్రాంతం, వేరే దేశం, వేరే సంస్కృతిలో వారు ఎదిగారు, కానీ ఒక్కచోటికి వచ్చేసి వారు ఉంటున్నారు. ఒక్కచోట యూనిటీ, టుగెదర్నెస్, ఐక్యత. ఒక్కచోట కూడి ఉంటే పరిశుద్ధాత్మను దిగి వచ్చును. సంఘం ఒకచోట కూడి ఉండుట ఎందుకొరకనగా పరిశుద్ధాత్మ కుమ్మరింపులో భాగం. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మని తోడు నడిపింపు మనకు ఉంటుంది అని. దూరపరచబడేది పరిశుద్ధాత్మ కార్యం కాదు. ఐక్యపరిచేది, ఏకం చేసేది, అందరూ ఒకచోట కూర్చొని ఉండుట పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపుకు సూచన అని జ్ఞాపకము చేయబడుతుంటున్నాం. వారందరూ కూడా యెరూషలేము ఆ యొక్క పట్టణంలో ఒక గృహంలో కూర్చొని ఉన్నారు. అక్కడ వారు కూర్చొనున్నప్పుడు పరిశుద్ధాత్మని గురించినటువంటి ఒక ధ్వని, పెద్దగా వీచు ఒక గాలి వంటి ధ్వని వారు విన్నారు. పరిశుద్ధాత్మను గురించిన శబ్దం విన్నారు. పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆ యొక్క అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడుట కనులతో వారు చూచి ఉన్నారు. మరియు వారి మీదకి వ్రాలగా వారు వాక్శక్తి పొంది ఉన్నారు. పరిశుద్ధాత్మను గురించిన శబ్దం విన్నారు, పరిశుద్ధాత్మను కనులతో చూచారు, పరిశుద్ధాత్మను హృదయమందు వారు పొంది ఉన్నారు. వారి మీద వ్రాలగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. చెవులతో విన్నారు పరిశుద్ధాత్మ యొక్క శబ్దం, కంటితో చూచారు పరిశుద్ధాత్మను గురించినటువంటిది, హృదయమందు వారు నింపబడ్డారు పరిశుద్ధాత్మ. ఎంత గొప్ప కార్యం! ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్ముడు
మనకి ఇవ్వబడ్డటువంటి ఈ దైవిక వరం మన జీవితాల్లో మనతో పాటు నిత్యం ఉండుట కొరకై దిగి వచ్చినటువంటి పరిస్థితిని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. త్రిత్వంలో ఒకరైనటువంటి పరిశుద్ధాత్ముడు. ఈ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఈ బుక్ను ఏమన్నారనగా ది గాస్పల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎందుకొరకనగా పరిశుద్ధాత్మ కుంభరింపు జరిగిన తర్వాత అపోస్తులందరూ కూడా వారు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతాలు చేసి ఉంటున్నారు. దేవుని కొరకై వాడబడినారు, శ్రమలు పొంది ఉన్నారు. పరిశుద్ధాత్మ కుంభరింపు జరిగి ఉంటున్నప్పుడు మనం మానవ మనసుతో ఉండకుండా దైవికమైన మనసుతో ఉంటాం మనం. కాబట్టి మనం ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవి కష్టములుగా శ్రమలుగా మనకు కనిపించవు. వాటిని అధిగమించే శక్తి మనం ఏ విధంగా పొందుతాం? పరిశుద్ధాత్మ ద్వారా. లేదా మానవ జ్ఞానం కలిగి ఉంటే మనం దుఃఖిస్తాం, అలజడి ఆందోళన మనకు కలుగుతుంది. ఆదిమ సంఘం వారు కష్ట పరిస్థితుల్లో కూడా, ఇబ్బందికర పరిస్థితుల్లో, బహుశ్రమలలో, ఉపద్రవాలలో, మరణం ఒక చోట ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించితే విశ్వసించిన వారిని శిక్షించే అధికారిగా హక్కు వారికి ఆనాటి సైన్యం కలిగి ప్రభుత్వాలు కలిగి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో శ్రమలు విస్తృతంగా ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆదిమ క్రైస్తవ సంఘం దేవుని కొరకు జీవించడానికి కారణం ఏమిటి? ఆ శ్రమలను సైతం ఓర్చుకోవడానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం అన్నీ అనుభవించగలం, అన్నీ అధిగమించగలం, అన్ని ఆశీర్వాదములు పొందగలమని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఎర్లీ చర్చ్ వాజ్ ఏ స్పిరిట్ గైడెడ్ కమ్యూనిటీ అని విలియం బార్క్లే గ్రేట్ థియాలజియన్ అంటాడు. ద ఎర్లీ చర్చ్ వాజ్ ఏ స్పిరిట్ గైడెడ్ కమ్యూనిటీ అండ్ వాజ్ స్పిరిట్ ఫిల్డ్ చర్చ్. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నటువంటి సంఘం. క్రైస్తవ సంఘాలు మన యొక్క మానవ జ్ఞానంతో, మానవ తెలివితేటలతో, మనకున్నటువంటి మేధస్సు, మనకున్న తలాంతులు మనము మనపైన నిర్మించుకొని మానవ జ్ఞానంతో నిర్మించుకునే కవివి సంఘాలు. క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తములో నుండి కడగబడి ఆవిర్భవింపబడిన సంఘం అయితే, ఈ సంఘం జీవించాలంటే, ఈ సంఘం కొనసాగిపోవాలంటే పరిశుద్ధాత్ముడు అవసరం. పరిశుద్ధాత్మ లేకుండా సంఘం జీవించలేదు. సంఘం జీవించి క్రీస్తు కొరకు సాక్షిగా ఉండలేదు. ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, పడిపోతుంటాయి సంఘాలు. సంఘాల్లో ఉద్యమం ఉండదు, అనేకత ఉంటుంది. కారణం పరిశుద్ధాత్ముడు లేనప్పుడు. మానవ జ్ఞానం పని చేసిన చోట పరిశుద్ధాత్మునికి నిలయం లేదు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన చోట మానవ జ్ఞానం ఉండదు. కాబట్టి ఏ బలహీనతలు ఉండవు, ఏ విధమైనటువంటి స్వార్థం ఉండదు. మానవ జ్ఞానం లేకుండా దైవ జ్ఞానంలో, దైవ ప్రేమలో సంఘంలోని విశ్వాసులందరూ కూడా ఐక్యంగా జీవించుటకు కారణమవుతుందని జ్ఞాపకము చేయబడుతుంటున్నాం. ఎంత గొప్ప సంగతి! ఎర్లీ చర్చ్లో వారికి తలాంతులు లేవు, కానీ పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆదిమ సంఘ విశ్వాసుల్లో డబ్బులు లేవు వారికి, కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఆదిమ సంఘంలో వారు వేవేలుగా ప్రజలు బలము, వారికి యొక్క మెజారిటీ వారు లేరు. ప్రజలు వారు చిన్న కమ్యూనిటీ, కానీ పరిశుద్ధాత్ముడు వారికి తోడుగా ఉన్నాడు. ఈ దినములలో కూడా ప్రియమైన వాళ్ళరా, సంఘములో పరిశుద్ధాత్ముడు లేకుండా ఉంటే అది క్రైస్తవ సంఘం, అది క్రీస్తు సంఘం అనబడదు. అది క్రీస్తు శిరస్సై ఉన్న ఈ సంఘమునకు పరిశుద్ధాత్ముని యొక్క ప్రోత్సాహం, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు సంఘమునకు అవసరము అయి ఉంటుంది. అపోస్తుల కార్య గ్రంథంలో మొదటి అధ్యాయం నుండి స్టార్ట్ అవుతూనే పరిశుద్ధాత్మ గురించి జ్ఞాపకం చేయబడుతూ మొదటి 13 అధ్యాయంలో 40 వచనాల కంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ గురించి చెప్పబడ్డాయి. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్ముని యొక్క సందేశం, కార్యక్రమాలు, మాటలు, ఇవే
ఆయన ప్రోత్సాహం మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినది. అందరూ ఒకచోట చేరి ఉంటుండగా పరిశుద్ధాత్మ వారిపై వ్రాలి ఉంటున్నది. వారందరూ మార్చబడ్డారు. వారందరూ దేవుని స్తుతించడం ప్రారంభించారు. దైవపరమైన ఒక కమ్యూనిటీ ఏర్పడింది. దేవుని కొరకు సాక్షిగా జీవించే ఒక సహవాసం అక్కడ ఏర్పాటు చేయబడింది. వారు వారి యొక్క మానవ జ్ఞానం వదిలిపెట్టేసి, మానవ హృదయాలను వదిలివేసి దైవపరమైన ఆలోచనలతో లోకంలోకి వెళ్ళిన సందర్భం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని అక్కడ బలపరిచాడు, వారిని ప్రోత్సహించాడు, వారిని సిద్ధపరిచాడు, వారికి శక్తినిచ్చాడు. పరిశుద్ధాత్మ కార్యం గురించి ప్రియమైన వార్లారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనకు ప్రాముఖ్యమైన కీర్తన 243 కీర్తన చాలా ప్రాముఖ్యం. ఎప్పుడూ పాడుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత ఏంటో మనము బేతాల జాన్ గారు రచించారు. చాలా మంచి వచనాలు చూడండి. ఇందులో మొదటి వచనంలో పరిశుద్ధాత్మ లేనిది వేదగామ పఠనము కాదది. ఎన్నోసార్లు బైబిల్ చదువుతుంటాం, ఎన్నో భాషల్లో బైబిల్ చదువుతుంటాం, వింటూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ లేకుండగా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండగా, ఆయన తోడు లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు లేకుండా ఎన్ని మార్లు బైబిల్ గ్రంథం చదివినను కూడా ఎలా ఉంటుంది అంటే చూడండి, నెరచీకటింట సరుకులు వెదికిన రీతి పల్మరు వెదికినను నిరర్థకమై పోవును. పరిశుద్ధాత్మ సహాయం లేకుండగా నువ్వు బైబిల్ గ్రంథం చదివితే ఎలా ఉంటుంది అని అంటే, చీకటి సమయంలో వస్తువును కనుక్కోవాలనుకుంటావు. ఎన్ని మార్లు వెతికినా ఆ చీకట్లో ఆ సరుకు నీకు కనిపించదు, నీకు తట్టదు, నీ చేతికి అందదు, నువ్వు చూడలేవు. చూడండి, పరిశుద్ధాత్మ ఎంత అవసరమో. అనాలోచితంగా చదివేస్తాం, మన జ్ఞానాన్ని బట్టి మనం చదివేస్తాం. చదువుతున్నాం నేనే అనేది ఒక అతిశయం మనకుంటుంది. చదవలేకపోతున్నామని మనం బాధపడుతూ ఉంటాం. కానీ చదువుటకు, ఈ వాక్యం చదువుటకు ఎవరు నాకు కావాలి, ఎవరి నడిపింపు కావాలి? పరిశుద్ధాత్ముని తోడు నడిపింపు తప్పకుండా అవసరమని. ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేకుండా నీవెన్ని మారులు చదివినా, ఏ భాషలో బైబిల్ చదివినా, ఎంతసేపు చదివినా కూడా అది నెరచీకటింట సరుకులు వెతికినట్టుగానే ఉంటుందని జ్ఞాపకము చేయబడి ఉంటున్నాం. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే. ఎంత మంచి విత్తనాలు తీసుకొచ్చేసి, విత్తనాలు వేసి పంట కొరకు తీసుకొని వచ్చిన, ఎన్ని దాని కొరకు పెస్టిసైడ్స్ వేసిన, మందులు, అన్ని అనేక రకాలు ఆ యొక్క మంచి ఫలములు పంట రావాలనేసి ఎన్ని మనం ఉపయోగించిన, పరిజ్ఞానం ఎంతగా ఉంచిన, టెక్నాలజీ ఎంత మనం కలిగి ఉన్నా కూడా నీరు లేకపోతే, వర్షము లేకపోతే ఆ పంట రాదే, పంట ఫలించదు. పంటకు నీరు ఎంత అవసరమో ఉంటుందో పరిశుద్ధాత్మ అంత అవసరమని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుట కాదది. చూడండి, మనం యేసు ప్రభుని ఎరిగిన వారం అంటుంటాం, నేను క్రైస్తవ బిడ్డను అంటుంటాం మనం. కానీ పరిశుద్ధాత్మ లేని క్రీస్తును ఎరగలేం మనం. ప్రభు అంటాడు కదా, ప్రభువును పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? క్రీస్తును మనల్ని బలపరుస్తాడు, క్రీస్తును చేస్తాడు, క్రీస్తునందు మనలను పెంచుతాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ లేకుండగా మనము నిజ క్రైస్తవులము కాలేము, క్రీస్తును గుర్తించలేము. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకు కాదది. అది మృతం, చనిపోయినట్టుగానే, బ్రతికి చనిపోయినట్టు లెక్క. అది బ్రతుకు కాదది. జీవము ఎలా ఉంటుందో బ్రతుకుటలో, బ్రతుకోవాలంటే జీవం కావాలి, అలానే పరిశుద్ధాత్మ అనేది
కావాలి. చివరిన పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన మేలట. అన్నిట్లోకెల్లా మేలుకరమైంది ఏదైనా ఉన్నది ఈ భూమి మీద అంటే దేవుని బిడ్డలకు ఏంటంటే పరిశుద్ధాత్మను పొందడం అండి. పరిశుద్ధాత్మ చే నింపబడడం, పరిశుద్ధాత్మను కలిగి ఉండడం. నీ జీవితంలో పరిశుద్ధాత్మ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ ఆలోచన ఏంటి? పరిశుద్ధాత్మతో నీ సహవాసం ఏంటి? పరిశుద్ధాత్మను చేర్చుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి? నీ నిజ జీవితంలో, నీ ప్రయాణములో, నీ బ్రతుకులో పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం ఏముంది? పరిశుద్ధాత్మనికి నీవు ఇచ్చుచున్నటువంటి చోటు ఏంటి? స్థలం ఏంటి? సంబంధం ఏమై ఉంది? పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ నడిపింపు, నీ జీవితం, నీ బ్రతుకు సుఖమయంగా ఉంటుంది ప్రియులారా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్నిటినీ ఓర్చుకుని చేస్తాడు. పరిశుద్ధాత్ముడు అన్నిట్లో మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఎందుకు చింతిస్తున్నాం మనం? పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి. ఎందుకు అధైర్యపడుతూ ఉంటున్నాం? పరిశుద్ధాత్మ యొక్క అవగాహన లేదు కాబట్టి. ఎంత గొప్ప దేవుడు! మీ కొరకు ఆదరణకర్తను ఇచ్చుచున్నానని దేవుడు తన ఆత్మను అనుగ్రహించినప్పటికీ, ఆత్మ మనతో నిత్య సంచారం చేస్తున్నప్పటికీ, మనతో ఎల్లప్పుడూ ఎల్లవేళలా మన ప్రయాణ జీవితంలో మనతో ఉంటూ మన హృదయంలో నివసించే ఆత్మ మనం కలిగి ఉంటున్నప్పటికీ, అంత గొప్ప ఏర్పాటు దేవుడు మనకు చేసినప్పటికీ ఇంకా మనం వేసారిపోతున్నాం, ఇంకా చింతిస్తున్నాం, ఇంకా మన స్వజ్ఞానంపై ఆధారపడుతుంటున్నాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే లౌకికపరమైన ఆలోచన మనం చేయమండి. కావున ఈ దినం పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన ఈ శుభదినం గురించి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత. పెంతెకోస్తు పండుగ గురించి చూసుకున్నాం. పరిశుద్ధాత్మని గురించి మనం ఈ దినం తెలుసుకొని ఉన్నాం. మూడవ ప్రాముఖ్యమైంది అంశం ఏమిటనగా, కమ్ హోలీ స్పిరిట్ ట్రాన్స్ఫార్మ్ ద హోల్ క్రియేషన్. పరిశుద్ధాత్ముడ రమ్ము, సర్వ సృష్టిని నూతన పరచుము. ఇదొక పిలుపు అండి, ఇదొక ప్రార్థన కేక, ఇదొక క్రైస్తవ విశ్వాస ఉద్దేశం, హృదయంలో నుండి వచ్చే దైవపరమైన తలంపు. పరిశుద్ధాత్మ రమ్ము, నన్ను నూతన పరచుము, మా కుటుంబాన్ని నూతన పరచుము, నా పరివారం అందరిని నూతన పరచుము, మా సంఘమును నూతన పరచుము, ఈ భూమిని అంతటి నూతన పరచుము, సర్వ సృష్టిని నూతన పరచుము. చీకటిలో ఉన్నటువంటి ప్రపంచం లౌకిక వాంఛలతో, మానవ శరీర బలహీనతలతో జీవించుతున్నటువంటి ప్రపంచం మార్చబడాలి. ఎక్కడ చూచిన అవినీతి, అన్యాయము, దోచుకోవడం, స్వార్థం, ఈ లౌకికపరమైనటువంటి వస్తు ప్రీతి, వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ అలవాటులు, దైవపరమైన జ్ఞానం మరిచిపోవడం, దేవుణ్ణి విడవడం, సాతానుతో స్నేహం చేయడం, సాతానుకు లొంగిపోవడం, మనలోని శరీర క్రియలు నెరవేర్చుకోవడం. అప్పుడే అన్నీ వింటాం కానీ పాటించలేకపోతున్నాం. వినుటకు గొప్పగా ఉన్నాం, ప్రకటించుటకు ఉల్లాసంతో ఉన్నాం, జీవించుట్లో వెనుకబడి ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడు కావాలి మనకు. కమ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ రమ్ము, నేను నీ కొరకు జీవించలేకపోతున్నాను కాబట్టి నన్ను నూతన పరచుము, నా జీవితాన్ని మార్చుము, నా ఆలోచనలు మార్చుము, నా బ్రతుకు మార్చుము, నా చీకటి క్రియలతో కూడుకున్న నా అలవాటులు మార్చుము, నా లౌకికపరమైనటువంటి జీవితాన్ని మార్చుము. ప్రపంచం మారాలి, మానవాళి మారాలి, నీవు మారాలి. నీవు మారాలి అని అంటే ఎలా మార్చబడతావు?
నీ వ్యక్తిత్వం మారాలి, నీ అలవాట్లు మారాలి, నీ హృదయంలో ఉండే ఊహ జనితమైనటువంటి పాపపు ఆలోచనలన్నీ కూడా మార్చబడాలి. నువ్వు చీకట్లో ఉన్నావు, నువ్వు పాత స్వభావంతో ఉన్నావు, నువ్వు నవీన స్వభావంలోకి రావాలంటే ఎలా? మార్చబడాలి. యెహెజ్కేలు గ్రంథకర్త ఈ దినం మనం చూస్తాం. యెహెజ్కేలు 36వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేస్తాడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు. దేవుడు యెహెజ్కేలు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ 36వ అధ్యాయము 4వ వచనం నుండి 36 వచనాల మట్టుకు మనం చదువుగా విన్నాము. కొన్ని ప్రాముఖ్యమైన అంశములు ఇందులో మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నవి. 24వ వచనము చూడండి. నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. తోడుకొని వచ్చేదను, సమకూర్చెదను, రప్పించెదను. ఈ వచనంలో తోడుకొని వచ్చేదను, సమకూరుస్తాడు. తోడుకొని రావడం అంటే ఎక్కడో చెదిరిపోయి పారిపోయిన వారందరినీ కూడా తోడుకొని రావడం. రప్పించడం అనగా బంధకాల్లో ఇరుకుల్లో ఉన్న వారందరినీ రప్పించడం, ఒక చోట వారిని సమకూర్చడం దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఏంటి అంటే పరిశుద్ధాత్మ రమ్ము మమ్మల్ని నూతన పరచుము. ఈ నూతన పరిచే విధానంలో మొదటిది ఏంటిదనగా మనలందరినీ ఐక్యపరుస్తాడు. మన విధానాలు వేరే ఉంటాయి. ఒక 200 మంది ఉన్నామనుకోండి, 200 మనస్తత్వాలు ఉంటాయి. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తారు. ఎవరి భావాలు వారివే, ఎవరి ఆలోచన వారిదే. కానీ సంఘంలో దేవుని యొక్క వాక్యం ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఒకే మనసు, ఒకే ఆత్మ, ఐక్యత, ఏక మనసు గలవారై ఉండండి, ఏక హృదయులై ఉండండి. ఎంత మంది ఉన్నప్పటికీ ఒకే మనసు కలిగి ఉండాలి. ఇది బైబిల్ బోధిస్తుంది. కాబట్టి ఈ దినం ఏంటంటే వేరువేరు మనస్తత్వాలు కలిగిన వారందరూ కూడా ఒకే మనసు కలిగి ఉండడం అనేది ఈ ట్రాన్స్ఫర్మేషన్. నీ ఆలోచన వేరు, నాది వేరు అనే ఒక ధోరణి కాకుండా ఒకే ఆలోచన రావడం అనేది మార్పు. మమ్మల్ని నూతన పరచు దేవా. మా సంఘంలో, మా కుటుంబంలో, మా జీవితంలో, మా ఆఫీసులో, మా ఏరియాలో, మా కాలనీలో, నా జీవితంలో, నాలో నేను ఐక్యత లేకుండా ఉంటున్నాను. అప్పుడే ఈ ఆలోచన, అప్పుడే వేరే ఆలోచన. ఒకరు ఇలా అంటున్నారు, మరొకరు అలా అంటున్నారు. వివిధ రకాల ఆలోచనలతో కూడుకున్న ఈ జీవితంలో ఒక మార్పు రావాలి, ఒక నూతనత్వం రావాలి. ఆ నూతనత్వం ఏంటి అనగా అందరూ కలిసి ఒకే భావం, ఒకే ఆలోచన. 26వ వచనంలో చూడండి. 25వ వచనంలో మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. అపవిత్రత, ట్రాన్స్ఫర్మేషన్. we need to transform our lives from unholy to holy. అపవిత్రతలో నుండి పవిత్రతలోకి మార్చబడాలి. అపవిత్రత ఎలా కలిగిందో జ్ఞాపకం చేస్తాడు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత పోవాలి. మీరు అపవిత్రులు అంటుంది వాక్యం. నువ్వు అపవిత్రుడవు, నువ్వు అపవిత్రురాలు అంటుంది. ఎలా అంటామా? మీ విగ్రహముల వలన. విగ్రహం ఏంటి అనగా దేవుడు జీవం గల దేవుడు. దేవుని కాకుండా వేరే ఇతర విగ్రహాలన్నీ కూడా దేవునికి విరుద్ధమైన పరిస్థితి. మన జీవితాల్లో కూడా దేవుని కంటే ఎక్కువగా వేరే యందు ఆలోచన. ఒక వస్తువు మీద మనసు పెట్టడం అనేది విగ్రహారాధన అండి. అది కొందరు కొన్నిటి మీద శ్రద్ధ కలిగి ఉంటారు, ఆశ కలిగి ఉంటారు. వారి ప్రాణమంతా వాటిలోనే ఉంటుంది. వాటి కొరకు ప్రాణం పోయేంతగా వారు చింతిస్తూ ఉంటారు. కాబట్టి మీ విగ్రహాలను బట్టి మీకు కలిగే అపవిత్రత పోవాలి. యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ యాజ్ హోలీ పీపుల్ ఆఫ్ గాడ్. 26వ వచనంలో నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు
కలుగా చేసేదను. నూతన హృదయం, నూతన స్వభావం, మన స్వభావాలు మార్చబడమే పరిశుద్ధాత్మ రమ్ము, మా స్వభావాన్ని మార్చు, మా హృదయాన్ని మార్చు. మాది రాతి గుండె, ఈ కఠినమైనటువంటి స్టబర్న్ హార్టెడ్ ఈ లైఫ్ నుండి మమ్మను స్పిరిచువల్ లైఫ్లోకి మార్చుదేవా అనే ప్రార్థన మనం చేయాలి అని. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను 27వ వచనంలో నా విధులను గైకొను వారిని గాను నేను చేసేదను. మనము ఎలా మార్చబడాలంటే దేవుని వాక్యాలను అంగీకరించి దేవుని కట్టడలను అనుసరించే వారుగా మార్చబడాలి. నూతన పరచు దేవా, నీ వాక్యాన్ని వదిలిపెట్టి నీ కట్టడలను అనుసరించకుండా ఉండే ఈ జీవితంలో నుండి అనుసరించే జీవితాలుగా మార్చు, వాటిని గైకొనే జీవితములుగా మార్చుము. ఎంత చక్కని మాటలు మనకు జ్ఞాపకం చేస్తాడు. 31వ వచనంలో చూడండి, మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకొందురు. మన అలవాట్లను బట్టి, మన జీవితాన్ని బట్టి అసహించుకోవడం కావాలి, ఆ మార్పు రావాలి. ఎల్లకాలం ఇతరులను బట్టి అసహించుకోవడం కాదు, ఇతరులు చేస్తున్న వారి యొక్క దోషభరితమైన జీవితాన్ని అసహించుకోవడం కాదు, నీ జీవితంలో నీకున్న బలహీనతలను బట్టి నీవు అసహించుకోవడం అనేది ఒక మార్పు, ట్రాన్స్ఫర్మేషన్. కమ్ హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫార్మ్ ద హోల్ క్రియేషన్. కులాలతో, మతాలతో, వివిధ రకాల ప్రాంత భేదాలతో కూడుకున్న ఈ సమాజం మార్చబడాలి. హెచ్చు తగ్గులు పోవాలి, చిన్న పేద పోవాలి, సమానత్వం రావాలి. పేద ధనిక ఎవరు విస్తారంగా వారికి ఉన్న డబ్బు ఏం చేయాలో వారికి తెలియదు. కొందరేమో ఆహారం లేకుండా చనిపోతున్నారు. ఎలా ఈ సమాజం? అందరూ మానవులే, దేవుని ప్రజలే. కాబట్టి పరిశుద్ధాత్మన రమ్ము, నీవు మార్చు ఈ ప్రపంచాన్ని. కొందరు స్వార్థపరులు ఉన్నారు, కొందరు దోచుకునబడుతున్నారు, కొందరు దోచుకుంటున్నారు. మార్చు ఈ ప్రపంచాన్ని. అన్యాయం చేస్తున్నారు, అన్యాయం చేయబడుతున్నారు. మార్చు ఈ ప్రపంచమును. స్త్రీలపైన అగత్యాలు చేయబడుతున్నాయి ఈ ప్రపంచంలో. మార్చబడాలి ఈ ప్రపంచం. ధనము సంపాదన కొరకై బహు కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటున్నారు, అన్యాయం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. ఈ సమాజం మార్చబడాలి. అధికారం, హోదా, అంతస్తుల కొరకు, కీర్తి ప్రతిష్టతల కొరకు ప్రాకులాడుతున్న ఈ సమాజం మార్చబడాలి. సాటి వ్యక్తిని ప్రేమించే విధంగా ఈ సమాజం మార్చబడాలి. మరొక వ్యక్తిని ప్రేమించుటకు ఓ కులము, మతము, ఒక వర్గము, ప్రాంతం అనేది భేదము రాకూడదు. కాబట్టి మార్చు దేవా ఈ ప్రపంచము. కమ్ హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫార్మ్ ద హోల్ క్రియేషన్. పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనమందరం కలిసి ఈ దినం నీవు, నేను, ఈ సంఘం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా సంఘమును మార్చు, నా దేశమును మార్చు, ఈ ప్రపంచమును మార్చు, ఈ సృష్టిని మార్చు. పరిశుద్ధాత్మన రమ్ము. కమ్ హోలీ స్పిరిట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద హోల్ క్రియేషన్. మార్చబడకపోతే, మనము మారకపోతే, ఎందుకనగా మనుషులు మారడము లేదు, మార్చేవారు లేరు, చెబితే వినే పరిస్థితులు లేవు. నీ జీవితాన్ని మార్చుకోనని చెప్పేవారు లేరు, చెబితే వినేవారు లేరు, మార్పు లేదు. ఎలా మరి? ఈ రోజుల్లో ఎవరో ఒకరు కావాలి, పరిశుద్ధాత్ముడు రావాలి, ఈ సర్వ ప్రపంచాన్ని మార్చాలి. మార్చబడకపోతే, క్రీస్తు రాకడకు ముందే మార్పు జరగకపోతే నరకమే శరణ్యం. కావున నీ జీవితం కొరకు ఈ దినం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
చీకట్లో ఉంది నీ జీవితం, ఈ వెలుగులోకి రావాలి ఈ దినం. పరిశుద్ధాత్మని పిలువు, నీ జీవితంలోకి ఆహ్వానించు, మార్చుమని ప్రార్థన చెయ్యి. నీ కుటుంబం కొరకు, ఈ సంఘం కొరకు, ఈ ప్రాంతం కొరకు మార్చాలని ప్రయత్నం చేద్దాం. త్రియేక దేవుడు అట్టి గొప్ప శక్తి కాపుదల మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీ వాక్యంలో, మీ చిత్తములో నమ్మకమైన బిడ్డలుగా నీ కొరకు జీవించుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ మా మధ్యలోకి రండి, మీ ఆత్మను కుమ్మరించి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థనలు చేయబడును. అందరికీ పెంతెకొస్తు పండుగ శుభములను దీవెనలను తెలియజేస్తూ ఈ యొక్క అంశానికి, ఈ దినం అంశానికి సంబంధించినటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపును గురించినటువంటి ఒక పాటను నేను పాడదలుచుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు, నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా మేము ఎరుగుదుము. నీ శక్తి మా
ప్రార్థించుదము. పరిశుద్ధుడమైన మా ప్రేమగల ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభువా, గడిచిన మే మాసమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ప్రభువా, ఈ మాసంలో ఈ యొక్క చివరి పరిశుద్ధ వారంలో నాయన మమ్మల్ని మీరు కాచి కాపాడి సంరక్షించిన విధానమంతటి కొరకు ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దయగల దేవుడవు నాయన, కృపగల దేవుడవు నా తండ్రి, దయామయుడవు కృపామయుడవు కరుణామయుడవు నా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయా మేము అయోగ్యులమైనప్పటికీ నా తండ్రి, మీకు అవిధేయులమై మేము జీవించుచున్నప్పటికీ నా తండ్రి ప్రభువా, మాకన్ని సమస్తమును సమకూర్చి నాయన మమ్మల్ని పోషించి మమ్మల్ని రక్షించి మమ్మల్ని సజీవపు లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన దినములన్నిటిలో మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినావు తండ్రి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నాయన మేముంటున్నప్పటికీ నాయన మమ్మల్ని ఇంత సుఖక్షేమంగా మమ్మల్ని కాచి కాపాడినందులకై మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నాయన ప్రస్తుతము నాయన కరోనా వైరస్తో ప్రపంచమంతా ప్రభా మరి భ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులలో నా తండ్రి ప్రభా, మరి మా దేశం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. మరి దేశంను పరిపాలించినటువంటి పరిపాలకుల కొరకు అధికారులందరి కొరకు ప్రార్థన చేయుచుంటున్నాము ప్రభా. వారు ప్రజల క్షేమము కొరకు చేయుచున్నటువంటి ప్రతి ఆలోచనను తలంపులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి వారి బాధ్యతలో ప్రభా వారు నమ్మకంగా యథార్థముగా నిస్వార్థమైనటువంటి సేవలు జరిగించులాగున ప్రతి ఒక్క అధికారులకు పరిపాలకులకు నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును మీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. మా యొక్క రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రస్తుతము కరోనా వైరస్తో నాయన నా తండ్రి ఎందరో నాయన మరణించి ఉంటున్నారు ప్రభా. వారి ప్రియులను పోగొట్టుకొని వారు దుఃఖంలో ఉంటున్నటువంటి వారి ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము నా తండ్రి. మీ ఆదరణ, మీ శాంతి, మీ సమాధానమును దయచేయండి ప్రభా. అలాగే వైరస్ బారిన పడి ఎందరో ప్రభా కుటుంబాలకి అందరికీ దూరంగా ఉంటూ ఐసోలేషన్ వార్డులో ఉంటుండగా నా తండ్రి వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. గొప్ప దేవుడవు నాయన, మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు నాయన తండ్రి స్వస్థపరచబడుతుంది నా తండ్రి. వారిని మీరు ముట్టి స్వస్థపరచండి నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే నాయన ఇంకా ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి నాయన ఎంతగానో ప్రబలిపోతూ నా తండ్రి దినానికి ప్రభా నాయన ఈ వైరస్ బారిన ఎందరో పడుతున్నటువంటి పరిస్థితి నా తండ్రి. గొప్ప దేవుడవు నా తండ్రి, మీకు సమస్తము సాధ్యము నాయన, మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి ప్రభా. మీ యొక్క మాటతో సమస్త సృష్టిని కలుగజేసిన దేవుడవు నాయన, మీ మాటతో గాలి తుఫానును అణిచివేసిన దేవుడవు నా తండ్రి. సమస్తమైనటువంటి గొప్ప ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు జరిగించిన దేవుడవు నా తండ్రి. గొప్ప దేవా, మీ యొక్క మాట మాత్రము సెలవిచ్చి నా తండ్రి ఈ తెగులు నుండి ఈ వైరస్ నుండి ప్రభా నాయన ప్రజలందరినీ మీరు కాచి కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. ఈ తెగులు నాయన మా తండ్రి దినదినము నా తండ్రి అభివృద్ధి చెందకుండా నశింపచేయండి నా తండ్రి ప్రభా. దీన్ని తీసివేయగల శక్తిమంతుడవు మీరే నా తండ్రి ప్రభా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము. ప్రపంచ దేశంలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆయా ఎన్నో దేశాల్లో ఈ వైరస్ ఎక్కువగా ప్రబలి ఎందరో నాయన మరణించి ఉంటున్నారు తండ్రి. అయా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన దీవించి కనికరించి కాచి కాపాడుమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. అయా ఇదిగో మా మెదక్ అధ్యక్ష మండలము కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. అయా మా బిషప్ తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. వారి నాయకత్వం కొరకు ప్రార్థిస్తుంటున్నాము. వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మంచి ఆరోగ్యమును దయచేసి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. అయా మా అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి సంఘములన్నిటి కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. అయా సంఘములన్నిటిని నాయన మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును ప్రతి ఒక్కొక్క నీ విశ్వాసులపై అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. అలాగే సంఘంలో నాయన సేవలు జరిగించుచు సంఘాన్ని బలపరచుచు సంఘం కొరకు ప్రార్థించుచున్నటువంటి సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్క సేవకులను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దయగల దేవా, కృపగల తండ్రి యేసయ్య,
మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా మా మెదక్ అధ్యక్ష మండలంలో ఉండే కొరతలను, ఇబ్బందులను, ఇరుకులన్నింటినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయా మీరే సమస్తమును సమకూర్చి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. అయా అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా రోగుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఈ యొక్క వైరస్ వల్ల ప్రభా మరి ఏ కష్టపడి పని చేయలేకుండా ఈ లాక్డౌన్ సందర్భంలో ప్రభా ఎంతో ఆర్థిక ఇబ్బందులతో నా తండ్రి వారి పోషణ కొరకు కష్టమై ఉంటున్నటువంటి పరిస్థితులు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నా తండ్రి. వారందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. పోషకుడవు, రక్షకుడవు నా తండ్రి. మీరే వారిని పోషించి, కాచి, కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. అలాగే నాయన దూర ప్రాంతంలో నుండి నా తండ్రి ఎక్కడికో వెళ్ళి అయా వారి వారి పనుల్లో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రభా ఈ లాక్డౌన్ సమయంలో ప్రభా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి నా తండ్రి. అయినప్పటికీ వలస జీవులు ప్రభా మరి వారు ప్రయాణమై వెళ్తున్నారు నాయన. దూర ప్రయాణము తండ్రి, కాలి నడకతో ఆకలితో అలమటిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నాయన మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన మీ రెక్కల నీడలో వారిని కాచి కాపాడి వారిని సంరక్షించమని, వారు చేరవలసిన వారి యొక్క స్థలాలకు క్షేమంగా చేర్పించమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. దయామయుడా, కృపామయుడా, మీకే వందనాలు నాయన, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా ఇదిగో మా యొక్క బోయినపల్లి పరిశుద్ధ సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము నా తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కొరకు, ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. యవ్వనులను, చిన్న బిడ్డలను, స్త్రీలను, పురుషులను, పెద్దలను అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. గొప్ప దేవుడవు నా తండ్రి. అయా నాయన ఇదిగో ఈ దినము పెంతెకోస్తు పండుగ దినము నాయన, పరిశుద్ధాత్మ దిగివచ్చిన దినము నా తండ్రి. అయా సంఘము ఆవిర్భవింపబడిన దినము నా ప్రవ్వా. అందరూ ఒక చోట చేరి నిన్ను స్తుతించి మిమ్మల్ని మహిమపరిచినటువంటి దినమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము నా తండ్రి. అయా మా సంఘంలో నాయన ఉజ్జీవమును దయచేయండి. మా సంఘంలో ప్రభా ఐక్యతను దయచేయండి. మా సంఘము సాక్ష్యమిచ్చే సంఘంగా ఉండనివ్వండి. మా మెదక్ అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి సంఘాలన్నిటిలో ప్రభా మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. విశ్వాసులమైన మా అందరి హృదయాలోనికి నాయన మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాము. దయగల దేవా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయము లేనిది మేము ఏది కూడా యోగ్యంగా చేయలేము నాయన. మీ చిత్తాన్ని మేము నెరవేర్చలేము నాయన. మిమ్మల్ని సంతోషపరచలేము నాయన. మీ బిడ్డలుగా ఈ లోకమందు మేము జీవించలేము నా తండ్రి. గొప్ప దేవా, అట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మను మేము గ్రహించులాగున మా నేత్రములు తెరవండి నాయన. అట్టి ఆ పరిశుద్ధాత్మను మేము చేర్చుకునేలాగున మాకు పవిత్రమైన హృదయమును దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. అయ్యా ఇదిగో మీ ఆత్మను మా యందుంచి నా తండ్రి మేము మీ ఆజ్ఞలను గైకొని మీ కట్టలను అనుసరించే బిడ్డలముగా నాయన మీ కృప, మీ సహాయము మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. అయా మాలో ఉన్నటువంటి అపవిత్రతను అంతటినీ తొలగించండి నాయన. మాలో ఉన్నటువంటి ఈ లోకానుసారమైన జీవితం అంతటినీ తీసివేసి తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ బిడ్డలుగా, మీకు సాక్షులుగా ప్రభా మీ ప్రియ బిడ్డలుగా మేము జీవించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అయా మాలో ఉన్నటువంటి పాపమును తీసివేయండి. మాలో ఉన్నటువంటి చెడును, మాలో ఉన్నటువంటి దుష్క్రియలన్నింటినీ తీసివేసి ప్రభా వాటిని బట్టి మేము పశ్చాత్తాపడి ప్రభా మీ పాద సన్నిధిలో నా తండ్రి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. దయామయుడా, కృపామయుడా, మా సంఘం అంతటినీ దీవించి ఆశీర్వదించుమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకునమని, అయా ఎవరెవరైతే అనారోగ్యం చేత బాధపడుచున్నారో నాయన వారందరినీ మీ ఉచిత కృపలో జ్ఞాపకం చేసుకుని మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. అయా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో కూడా నీ పరిశుద్ధ ఆలయానికి రాలేక తండ్రి వారి వారి గృహాల్లో ఉండి ప్రతి పరిశుద్ధ వారము నాయన ఈ యొక్క ప్రార్థనలో గడుపుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి మీ యొక్క దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ మరి మా సంఘమును మీ కృపలో జ్ఞాపకం చేసుకునుమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, ఈ కరోనా 19 వైరస్ సందర్భంలో గత 2 మాసములకు పైగా మనం ఆరాధనలు దేవాలయంలో కూడుకొనలేకపోతున్నప్పటికీ ఈ ప్రత్యక్ష ప్రసారం వల్ల మనము ప్రార్థనలు కలుసుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం.
పాల్గొంటున్న మీకు అందరికీ ప్రత్యేకమైన శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాను. మన మెదక్ డయాసిస్ మన ప్రియతమ బిషప్ తండ్రి గారి యొక్క ప్రార్థన సలహాతో డయాసిస్ అంతా కూడా ప్రతి శుక్రవారం యూత్, విమెన్, సండే స్కూల్, పాస్టర్స్ ఈ విధంగా అనేక విధాల్లో మనం ప్రభు సన్నిధిలో ఈ యొక్క వైరస్ సందర్భంలో ప్రార్థనలు చేసి ఉన్నాం. మన సంఘంలో కూడా యూత్ ఫెలోషిప్ వారు, యూత్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, సండే స్కూల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, సండే స్కూల్ పిల్లలు ఈ రకంగా అందరూ చేరి మన సంఘంలో ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. ఉపవాస ప్రార్థనలో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేయించుంటున్నాను. అనారోగ్యం చేత ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని కొరకు మీ విరాళములు, కానుకలు మీరు డైరెక్ట్గా బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటున్నారు. చేసిన వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు మన సంఘమును, మన కుటుంబాలను, మన యొక్క రాష్ట్రమును, దేశమును, మన డయాసిస్ను దీవించాలని కోరుతూ ప్రార్థిస్తుంటున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వచనంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధ దేవ, మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు వందనములు. మీ వాక్య భావాన్ని మాకు బయలుపరిచినందుకు వందనములు. మాతో ఉన్న దేవుడవు, ఈ పెంతెకోస్తు పండుగ దినమును బట్టి వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ కుమ్మరింపును బట్టి స్తోత్రాలు తండ్రి. మా యొక్క సంఘంలోని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటున్నాము. దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనారోగ్యం చేత ఉన్నవారిని దీవించండి, ఆశీర్వదించండి, ముట్టండి. ప్రార్థన అవసరతతో ఉన్న వారి కొరకు, పేదల కొరకు ప్రార్థిస్తున్నాము. నా తండ్రి, కృప చూపండి. ఇంతకాలము కాచి కాపాడి ఉన్నావు ప్రభువా. ఈ తీవ్ర వేసవి ఎండల వలన కలిగే ఇబ్బందుల్లో నుండి మమ్మల్ని రక్షిస్తున్నావు. మీ కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాం. గ్రామ ప్రజానికం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తుంటున్నాము. ఈ వైరస్ సందర్భంలో చేయబడే ప్రతి నిబంధనలు, ఆలోచన, తలంపులన్నీ కూడా అందరము వాటిని అనుసరించుటలో మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, మమ్మలను, మా కుటుంబాలను, మా జీవితంలో ఆశీర్వదించి దేవా, మీ ఆత్మను వసంగుమని, మీ ఆత్మలో మేము జీవించుటకు సహాయం దయచేయమని యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టులను నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తిను, మహిమయును నిరంతరము నీవైనవి స్వామి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సంఘం అంతటికి ఆరాధనలో కుటుంబంలో చేరిన ప్రతి బిడ్డకును దేవుని దీవెనలు తోడయుండి కాపాడును గాక. ఆమెన్.